ఘనమైన నామంలో మీ అందరికి శుభాలు. దేవుని వాక్యం నుండి 119వ కీర్తన 133వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Psalm 119 verse 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి కనుక వందనాలు. నీ వాక్యము ద్వారా నీవే మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నీ చిత్తమును మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మా అవసరత కొలది నీవే మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 119వ కీర్తన మనందరికీ తెలుసు. బైబిల్లో ఇట్స్ ద లాంగెస్ట్ చాప్టర్. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము, ఎక్కువ వచనాలున్న అధ్యాయం 119వ కీర్తన. అయితే ఈ 119వ కీర్తనలో దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యత, దేవుని వాక్యము మన జీవితాల్లో ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, దేవుని వాక్యం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని దీవెన్ను పొందుకుంటామో అనేకమైన మాటలు వ్రాయబడున్నాయి. దేవుని వాక్యాన్ని గురించి ఇప్పుడు మనం చదివిన 133వ వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అనే మాట. ఈ రాత్రికాల సమయంలో స్పిరిచువల్ ఇమ్యూనిటీ గురించి కొంతసేపు మాట్లాడుకుందాం మనం. ఆధ్యాత్మికంగా కూడా మనకి ఇమ్యూనిటీ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఇమ్యూనిటీ ఎందుకు? ఆత్మీయ జీవితంలో నన్ను అటాక్ చేసే వైరస్ ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనిషిని పట్టి పీడించే ఒక వైరస్ ఉంది. దెర్ ఇస్ అ వైరస్ దట్ ఈస్ అటాకింగ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ఎర్త్. ఏ జాతి కుల మత విభేదాలు లేకుండా అన్ని పరిస్థితుల్లో ఉన్న వారిని పట్టి పీడించే వైరస్ ఒకటి ఉంది. ఆ వైరస్ ఏంటంటే పాపము. సిన్ ఇస్ ద వైరస్. ఈ సిన్ అనే వైరస్ కేవలం ఈ భౌతిక దేహాన్ని పాడు చేయడమే కాదు, బట్ నిత్య నాశనానికి కూడా మనిషిని ఈడ్చుకొని వెళ్ళగలిగినంత శక్తి కలిగినది పాపం అనే వైరస్. భౌతిక సంబంధంగా ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, ఒక 80, 90, 100 సంవత్సరాలు బ్రతకడానికి, ఈ బాడీని మనం కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ కోసం అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ, చేతులను పదే పదే మనం కడుక్కుంటూ, శానిటైజర్స్ వాడుతూ, మాస్కులు వాడుతూ, ఆ తర్వాత PPE కిట్స్ ఇవన్నీ వాడుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో నీ ఆత్మను నాశనం చేసి నీ ఆత్మను నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్ళగలిగిన వైరస్ ను గురించి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఫిజికల్ వైరస్ కంటే ఆధ్యాత్మిక జీవితంలో నీకు నష్టాన్ని కలుగచేసే పాపం అనే వైరస్ గురించి ప్రతి ఒక్కరు ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. పాపం అనే వైరస్ కూడా ఇట్స్ డెఫినెట్లీ ఇన్విజిబుల్ అండి. కరోనా వైరస్ కళ్ళతో చూసిన వారు ఎవరు లేరు. అది ఎలా ఉంటుందంటే దానికి ఒక ఆకారం వేసి డాక్టర్స్ చూపిస్తున్నారు కానీ బట్ నోబడీ హ్యాస్ సీన్ ఇట్ విత్ ద ఫిజికల్ ఐ. కంటికి కనబడదు కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం ఒక మనిషి మీద కనబడుతూ ఉంటాయి. వైరస్ ప్రవేశించగానే ఎంతటి బలవంతుడైనా, ఎంతటి హేమాహేమిగా ఉండే వ్యక్తి అయినా నాకు చాలా నీరసం అనిపిస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు తలనొప్పి వస్తుంది, నా బాడీలో బలహీనత అని ఆ వైరస్ మనిషి దేహంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అది మనిషిని నిర్వీర్యపరచడం, బలహీనపరచడం ప్రారంభిస్తున్నట్లే పాపం కూడా అది చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది. అది కంటికి కనబడదు. శరీరంలో లేక మన మనస్సులో, మన హృదయంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో కూడా చెప్పలేం. కానీ ఈ పాపం అనే వైరస్ మనలో ప్రవేశించిన తర్వాత ఆ పాపాన్ని కనుక మనం పెంచి పోషిస్తే, ఈ రోజుల్లో కోవిడ్కు యాంటీవైరల్ డ్రగ్స్ డాక్టర్స్ ఇస్తున్నారు. మరీ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఈ ట్రీట్మెంట్లు అన్నీ చేసి ఆ వైరస్ని ఎలాగైనా చంపడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తూ మరి మంచి ట్రీట్మెంట్స్ ఇస్తూ మనుషులకు సహాయపడుతూ ఉంటే, నీలో ప్రవేశించిన పాపం అనే వైరస్ను చంపడం ఎలా? పాపం అనే వైరస్ నుండి కాపాడుకోవడం ఎలా? పాపం అనే వైరస్ ఒక మనిషిలో ఎక్కువ కాలం ఉంటే మరి దాన్ని చంపకపోతే అది మనిషిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఆలోచన చేస్తే, ఇక్కడ 119వ కీర్తనలో 133వ వచనం, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, లెట్ నో ఇనిక్విటీ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ. నా మీద ఏ పాపము అధికారము చేయనివ్వకు. దేవా, ఏ పాపము నా మీద ఏలనివ్వకు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఇది నా జీవితంలో ఒక ప్రార్థనగా మారాలి. అదేంటంటే
పాపాన్ని నేను ఏలాలి కానీ ఏ పాపము నన్ను ఏలనివ్వకు. ఈ రోజుల్లో మనిషిని గమనిస్తున్నట్లయితే అన్నీ సంపాదించుకోగలుగుతున్నాడు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతున్నాడు, కానీ పాపానికి మాత్రం మనిషి బానిసగా మారిపోయాడు. పాపపు సంకెళ్ల చేత ప్రతి మనిషి పీడించబడుతున్నాడు. ఒక ఇన్విజిబుల్ సిన్, ఒక ఇన్విజిబుల్ హ్యాబిట్ కావచ్చు, లేకపోతే తన జీవితంలో అయినా ఒక అలవాటుగా కావచ్చు, ఆ పాపాన్ని చేసేసుకొని ఈ పాపం చేయకుండా నేను బ్రతకలేను, నాకు తెలుసు ఈ పాపం నన్ను బలహీనపరుస్తుందని, నాకు తెలుసు పాపం నన్ను నష్టపరుస్తుందని, నాకు తెలుసు పాపం నా జీవితంలో ఉండడం వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నాకు తెలుసు పాపం చేయడం కరెక్ట్ కాదని, అవన్నీ తెలిసినా అవన్నీ ఫ్యాక్ట్సే అయినా ఈ పాపం మాత్రం చేయకుండా నేను ఉండలేకపోతున్నానని పాపం చేత అనేక మంది నేటి దినాల్లో ఏలుబడి చేయబడుతూ ఉన్నారు. There are many people who are ruled by sin. Sin has dominion over us. మరి పాపం మనల్ని ఏలకుండా, పాపం ద్వారా ఏలుబడి చేయించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే, స్పిరిచువల్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతి విశ్వాసి అనుదినం, ఈ రోజుల్లో డాక్టర్ చెప్తున్నారు, ప్రతిరోజు మల్టీవైటమిన్ తీసుకోండి, ప్రతిరోజు కాసేపు సన్లైట్లో ఉండండి, ప్రతిరోజు కొంతసేపన్న ఎక్సర్సైజ్ కొరకు కేటాయించండి, ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోండి, ఫాస్టింగ్ చేయొద్దని చెప్తున్నారు, ఎందుకంటే ఉపవాసం చేస్తే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది కనుక ప్రతిరోజు ఆహారం తినండి అని చెప్తున్నట్లే స్పిరిచువల్ లైఫ్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా మనం తయారవ్వాలంటే, మనలో ప్రవేశించే పాపము లేక మనల్ని ఆకర్షించే పాపానికి మనం బానిసలు కాకుండా, పాపము ద్వారా మనం ఏలుబడి చేయబడకుండా ఉండాలంటే 133వ వచనం 119వ కీర్తనలో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. నీ వాక్యమును బట్టి. టునైట్ గాడ్స్ వర్డ్ is what will help us to save our life from this virus called sin. పాపము అనే వైరస్ నుండి నిన్ను నన్ను కాపాడుకోవడానికి మనకు సహాయపడేది దేవుని వాక్యము, దేవుని మాటలు. 119వ కీర్తనలో 11వ వచనంలో భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ద గ్రేటెస్ట్ ట్రెజర్ దట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ హ్యావ్ is to preserve God's word in the heart. ఎన్ని వజ్రాలు, ముత్యాలు, వైడూర్యాలు ఎన్నున్నా ఒకరోజు నీకు ఆస్తి అక్కరకు రాదు, అవి బీర్వాలోకే పరిమితం అవుతాయి. ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వస్తే ఒట్టి చేతులతో ఒక జత బట్టలతో వెళ్ళిపోతావేమో, కానీ నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలిగిన ఒక శ్రేష్టమైన విలువైన విషయం అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యము. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపం అనే వైరస్ నిన్ను అటాక్ చేయకుండా దేవుని వాక్యం నిన్ను ప్రిజర్వ్ చేస్తుంది. నువ్వే దృశ్యం చూస్తున్నా, చూడరాని దృశ్యం నీ కళ్ళ ఎదుటకు వచ్చినా, చేయరాని పని చేయమని నీ స్నేహితులు నిన్ను ప్రేరేపిస్తున్నా, ఒకవేళ నీ మనస్సు కొన్నిసార్లు నిన్ను అపవిత్రమైన కార్యాలు చేయడానికి, ఒకవేళ నిన్ను అట్రాక్ట్ చేయడానికి, నిన్ను గోతిలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నా, దేవుని వాక్యము మనకి ఇమ్యూనిటీ ఇస్తుందండి. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. భక్తుడు రాజుగా ఉన్న దావీదుకు ఒక మాటలో చెప్పాలంటే, సంపదలు లేకపోతే భోగభాగ్యాలు అనేవి వారికి అన్ని విధానాల్లో దొరుకుతూనే ఉంటాయి, లగ్జరీస్, కంఫర్ట్, ట్రెజర్. కానీ భక్తుడు దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే 119వ కీర్తన 14వ వచనం చూడండి, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. I rejoice in the way of thy testimonies as much as in all riches. సర్వ సంపదలు దొరికినట్లు. నీ హృదయంలో ఎంత సంపద ఉంది? I want to ask you this question. అయ్యో, ఈ సంపద కూర్చుకోవడానికి టైం లేదండి నాకు, ప్లీజ్ ఇన్వెస్ట్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుందాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన సంపద ఈ లోక జీవితం వరకు మాత్రమే పనికొస్తుంది, కానీ దేవుని వాక్యం అనే సర్వ సంపదను హృదయంలో దాచుకుంటే ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ లెవెల్. నిత్యమైన ఆశీర్వాదానికి, నిత్య జీవానికి నిన్ను వారసునిగా, వారసురాలిగా చేసేది ఈ వాక్యమే. కనుక ఈ సంపదను హృదయంలో దాచుకోవడానికి, ఈ సంపదను స్వీకరించడానికి, ఈ సంపదను హృదయంలోకి అంగీకరించడానికి సమయం తీసుకుందాం. ప్రతిరోజు రాత్రి అమూల్యమైన స్వచ్ఛమైన దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి.
వీ కెన్ సే గాడ్స్ వర్డ్ ఇస్ రింగింగ్ ఇన్ అవర్ ఇయర్స్. దేవుని వాక్యం మన చెవుల్లో వినబడుతుంది. కానీ నాకు తెలుసు కొంతమంది వారి కుటుంబాలలో భార్యలు వాక్యం పెట్టుకొని వింటే విసుక్కునే భర్తలు ఉంటారు. ఎప్పుడు వాక్యమైనా నీకు ఇంకా పని పాట ఏముండదా? ఎప్పుడు వాక్యం వింటే ఏమొస్తుంది నీకు? వాక్యం వింటే నీకేమన్నా ఆహారం వస్తుందా? అఫ్ కోర్స్ వాక్యం వింటే కడుపు నిండదేమో కానీ ఆత్మ నిండుతుంది. హల్లెలూయా. ఒకవేళ వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే ఇల్లు శుభ్రం అవ్వదేమో కానీ హృదయం శుభ్రం అవుతుంది. హల్లెలూయా. ఒకవేళ వాక్యం వింటూ ఉంటే డబ్బులు నీ చేతికి రావేమో, నువ్వు ఒక వ్యాపారం చేస్తే వచ్చినట్లు, కానీ సర్వ సంపదలు దొరికిన దానికంటే ఇంకా శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, డబ్బుతో కొనలేని దీవెనలు దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రేమించుట ద్వారా మనం పొందుకోగలం. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఫస్ట్ టైం అమెరికాకు వచ్చినప్పుడు ఆ మీటింగ్కు నేను వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏం చెప్పారంటే, మా నాన్నగారు నేను టీనేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఒక ఆస్తి, నాకు ఇచ్చిన ఒక బహుమానం ఏంటంటే ఒక బైబిల్. మా డాడీ నాకు ఒక బైబిల్ ప్రెజెంట్ చేశారు. ప్రెజెంట్ చేసి ఏం చెప్పారంటే, బాబు ఆస్తి పాస్తులు ఏమీ నీకు ఇవ్వలేను, కానీ నీకు ప్రపంచం మొత్తంలో విలువైన ఒక సంపద నీకు ఇస్తున్నాను. ట్రెజర్ ఇట్, ప్రిజర్వ్ ఇట్, మెడిటేట్ ఇట్, చెరిష్ ఇట్. ఈ వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకొని మా నాన్నగారు ఈ బైబిల్ ఇచ్చారని ఆ బైబిల్ చూపించి చెప్పారండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను, వాక్యాన్ని చదువుతూనే ఉంటాను. ఆ వాక్యము నన్ను బ్రతికించింది. ఇప్పుడు అనేక వేల కొలది, లక్షల కొలది ఆత్మలను దేవునిలో ఉజ్జీవింప చేయడానికి, రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించడానికి, అనేక మందిని ఆధ్యాత్మికంగా బ్రతికించడానికి ఈ రోజు ఈ వాక్యమే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నీకు తెలుసా నీ చేతిలో ఈ వాక్యం ఎంత విలువైనదో? ఈ వాక్యానికి ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలుసా? చాలాసార్లు విలువైన దేవుని వాక్యం మన దగ్గర ఉంటే దీని విలువ మనకు అర్థం కాదండి. విలువ అర్థం కాక ఎప్పుడు ఉండే వాక్యమేగా, ఈ బైబిల్ ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక 150 రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నాను, లేకపోతే ఒక 250 రూపీస్ పెట్టి ఈ బైబిల్ కొన్నాను, అంతే కదా. గోల్డ్ కన్నా, డైమండ్స్ కన్నా, లేకపోతే పలానా జ్యువెలరీ కన్నా ఈ బైబిల్ పెద్ద విలువైంది ఏం కాదులే అని బహుశా నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో. గుర్తించు ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము విస్తారమైన వెండి బంగారు కంటే, ముత్యాల కంటే కోరదగినది. హల్లెలూయా. నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చే విలువైన మాటలు ఈ దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇందాక మనం చదివాం 133వ వచనంలో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఎంతమంది తమ జీవితాలలో తప్పటడుగులు వేసి నష్టపోయారు, తప్పుటడుగులు వేసి నష్టపోయారు. వెనకకు తిరిగి చూసుకున్నా ఏమీ చేయలేని రాంగ్ స్టెప్స్, రాంగ్ మిస్టేక్స్ వేసి ఈ రోజుల్లో బాధపడుతున్నవారు, ఏడుస్తున్నవారు, రిగ్రెట్లో బ్రతుకుతున్నవారు ఎంతో మంది సమాజంలో ఉన్నారు. మరి నేను అడుగులు సరిగ్గా వేయాలంటే, నిర్ణయాలు మంచిగా తీసుకోవాలంటే నాకేంటండి, నాకు దిక్సూచి ఏంటి? వాట్ ఈస్ ద కాంపస్ దట్ హెల్ప్స్ మీ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్? కొన్నిసార్లు చూడండి, సముద్రాలలో వెళ్తున్నప్పుడు క్యాప్టెన్స్ ఆ డైరెక్షన్ చూపించే ఆ కంపాస్ను యూజ్ చేస్తూ ఉంటారు. నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు అని. కొన్నిసార్లు గాలికి ఈ ఓడ దాని డైరెక్షన్ మారిపోతూ ఉన్నప్పుడు ఆ కంపాస్లో డైరెక్షన్ చూసుకొని మళ్ళీ వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటారు డెస్టినేషన్ కొరకు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు లోకంలో కొన్ని గాలులు నీ జీవితం అని ఓడను కొట్టేస్తూ ఉన్నప్పుడు నీకు అర్థం కాదు ఒక్కసారి ఏమైపోయింది, ఏమైపోయాను అని. అలాంటి సమయంలో అడుగులు ఎలా వేయాలి, ఎటు ముందుకు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సమయాన్ని ఎలా గడపాలి, ఎలా గడపకూడదో ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యము నీకు సహాయపడుతుంది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో మనందరికీ తెలుసు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంట్లో ఒక్క ట్యూబ్ లైట్, ఒక్క బల్బు కూడా లేకుండా కట్టుకునే వారు ఎవరైనా ఉంటారా? డెఫినెట్లీ ఉండరు కదండి. ఎంత చిన్న ఇల్లు అయినా, ఎంత చిన్న రూమ్ అయినా, అట్లీస్ట్ వీ మేక్ ష్యూర్ దెర్స్ అ లైట్. చిన్న బల్బ్ అయినా ఉండేటట్లు మనం చూసుకుంటాం. ఎందుకంటే చీకటి ఇంట్లో, చీకటి గుహలో, చీకటి ప్రపంచంలో మనం జీవితాన్ని ఊహించుకోలేం. అయితే నీ జీవితము ఈరోజు చీకటిమయంగా ఉంది, దేవుని వాక్యం అనే దీపం ఉందా నీ జీవితంలో అని అడుగుతున్నాను. డూ యూ హ్యావ్ గాడ్స్ వర్డ్ which is like a guiding lamp
టు యువర్ ఫీట్. నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఉండే దేవుని వాక్యము రోజులో ఎన్నిసార్లు నెమరవేసుకుంటున్నావు? హృదయంలో అసలు ఏమైనా దేవుని వాక్యాలు కంఠస్థం చేసి ఉంచావా? హ్యావ్ యూ మెడిటేటెడ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడైనా నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసావా? నేను కాలేజీలో చదువుతున్నప్పుడు దాదాపు 45 minutes 1 hour జర్నీ అండి, బస్సు ప్రయాణం. బస్సులో చక్కగా సీటు దొరకగానే విండో పక్కన కూర్చొని వెంటనే నా బైబిల్ తీసేదాన్ని. ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్ టు ఓపెన్ మై బైబిల్. గంట సేపు ప్రయాణం కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా చదివి, బాగా నెమరు వేసుకొని, బాగా అన్వయించుకోవడానికి ఆ 1 hour టైంను కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని దాన్ని. కొంతమంది అంటారు ప్రయాణాల్లో మాకు ఏదైనా పుస్తకం చూస్తే కళ్ళు తిరుగుతాయండి, మాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి, తలనొప్పి వస్తుందండి, ఇలా చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇఫ్ యూ కాంట్ రీడ్ ద బైబిల్, యూ కెన్ జస్ట్ హియర్ ది ఆడియో వర్షన్ కదండి. కనీసం ఆడియో బైబిల్స్ ఉంటాయి, యూట్యూబ్లో మెసేజెస్ పెట్టుకొని వినొచ్చు, పాటలు పెట్టుకొని వినొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది నెగటివ్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారు, వరీతో స్ట్రగుల్ అవుతున్నారు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన శోధనలు, వీటన్నిటికీ అపవాది ఎందుకు అవకాశం తీసుకుంటున్నాడంటే, కొన్నిసార్లు నీ మనసును నువ్వు ఖాళీగా వదిలేస్తున్నావు. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. నీ మనసును ఖాళీగా వదిలేయడం వల్ల అపవాది అనవసరమైన ఆలోచనలు నీ మనసులో తెచ్చి పెడుతున్నాడు. ఇఫ్ యూ కెన్ సాచురేట్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంతో నీ మనసును మొత్తం నింపేసుకుంటే ఇక లోక సంబంధమైన ఆలోచనలకు స్థలమే ఉండదు, నిరాశకు స్థలమే ఉండదు, నిస్పృహకు స్థలమే ఉండదు, భయాలకు స్థలమే ఉండదు. దేవుని వాక్యంతో నీ మనసును నీవు నింపుకోగలిగితే. 119వ కీర్తన 165వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీ లేదు. హల్లెలూయా. 2 మాటలు చాలా అమూల్యమైన మాటలు. నెమ్మది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రపంచంలో నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుల్లో నెమ్మది లేదు, మనిషికి అన్నీ ఉన్నాయి, పీస్ లేదు, అంతే. నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. గాడ్ గివ్స్ యూ గ్రేట్ పీస్ వెన్ యూ లవ్ హిస్ వర్డ్, వెన్ యూ లవ్ ద స్క్రిప్చర్స్, వెన్ యూ మెడిటేట్ అపాన్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రేమిస్తూ ఉంటే నీకు గొప్ప నెమ్మది. ఆ తర్వాత తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీయో. కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఎంత వీక్ ఉంటామంటే, స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఎంత డౌన్ ఉంటుందంటే, అపవాది వేసే ప్రతి శోధనలో పడిపోతూనే ఉంటారు కొంతమంది. అపవాది ఇలా ఒక శోధన పంపించాలంతే వెంటనే పడిపోతాడు ఈయన. కారణం ఏంటంటే స్పిరిచువల్గా ఇమ్యూనిటీ లేదు, వాక్యానికి చోటు లేదు కాబట్టి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని గ్రంథాన్ని, దేవుని మాటలను, ఆయన శాసనములను, కట్టడములను ప్రేమిస్తే నీవు తూలి తొట్టిల్లడానికి కారణమేది ఉండదు. పాపంలో పడిపోవడం, శోధనలో పడిపోవడం ఈజ్ లైక్ గెటింగ్ అన్ వైరస్ అటాక్, అంతే కదండి. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక కరోనా వైరస్ వచ్చిందండి, పాజిటివ్ వచ్చింది అనేది సచ్ అ బ్యాడ్ న్యూస్ కదండి. సచ్ అ బ్యాడ్ న్యూస్. అయ్యో వచ్చిందా, మనం డౌన్ అయిపోతాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయ్యో వచ్చిందా మీకు, మా వాళ్ళకు వచ్చిందా, అమ్మో వాళ్ళు బయట పడే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, వారి కోసం ప్రార్థన చేయాలని మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. వెళ్ళగలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్నీ చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతానని భయం ఉందా నీకు? అసలు ఆలోచన ఉందా? తూలిపోతానేమో, తొట్టిల్లిపోతానేమో, అపవాది శోధనలో పడిపోతానేమో, దేవునికి నా వలన అవమానం వస్తుందేమో, దేవునికి నా జీవితం ద్వారా మహిమ రాదేమో, దేవుని నేను ఒకవేళ డిసప్పాయింట్ చేస్తున్నానేమో నా ప్రవర్తన ద్వారా అనే అనుభవం, అనే ఆలోచన నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని కట్టడలను ప్రేమిస్తే నీవు తూలి తొట్టిల్లిపోవడానికి కారణం ఏది ఉండదు. హల్లెలూయా. సో మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ వర్డ్ ఇస్ వాట్ కీప్స్ యూ స్ట్రాంగ్ అండ్ ఫిట్ స్పిరిచువల్లీ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని జీవితంలో పాటించేవారు ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా, బలహీనులుగా ఉంటారు. కనుక ఈ రాత్రికాల సమయంలో కూడా దైవజనులు దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపడి కనిపెట్టి మనకు అందిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని, సర్వ సంపదలను ఎలా మనం అమూల్యమైన వాటిగా ఎంచుతామో దేవుని వాక్యాన్ని కూడా అంతకంటే అమూల్యమైన వాటిగా స్వీకరించుదాం మన హృదయాల్లోకి. కారణం, దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. పాపం చేయాలంటే అసహ్యం,
అపవాది ఎంత శోధించినా నువ్వు శోధనలో పడకుండా నిలబడే శక్తి, తూలి తొట్రులకుండా ఉండే అనుభవాలు దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా, దేవుని వాక్యాన్ని జీవితంలో అనుభవపూర్వకంగా మరి నడుచుకునే వారంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ కట్టడలను, నీ న్యాయ విధులను, నీ వాక్యమును ప్రేమించే వారముగా మమ్మల్ని నీవు సిద్ధపరచండి ప్రభువా. ఎందుకంటే నీ మాటలు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. నీ వాక్యం పట్ల మాకు అధిక ఆసక్తినివ్వండి. నీ వాక్యం పట్ల మాకు ఆకలిని, దప్పికనివ్వండి ప్రభువా. నీ వాక్యాన్ని ఏదో విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని స్వీకరించి వాక్యానికి లోబడి జీవించే బ్రతుకులు మాకు ఇవ్వండి. నీ కృప మాకు అనుగ్రహించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ బలవంతులుగా చేసి నీ కృపలో స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.